आप देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్కు స్వాగతం. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా లద్నూరు గ్రామ దళిత సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం జగ్జీవన్ రామ్ తన జీవితాన్ని అంకితం చేశారని దళిత సంఘ నాయకులు వెల్లడించారు. ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ జీడికంటి సుదర్శన్ మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గొప్ప రాజకీయవేత్త, స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త అని ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. కులరహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల నేత, దేశ స్వాతంత్రం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత, దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు రామడుగు బాలరాజు, జీడికంటి సురేష్, ఆర్ఐ గుజ్జు రవీందర్, ఎంఆర్పిఎస్ గ్రామాధ్యక్షులు కొమ్ము భాస్కర్, టీచర్స్ జీడికంటి నర్సయ్య, రత్నాకర్, మల్లారపు రాజు, బాబు, కొమ్ము భాస్కర్, పాకాల ఇసాక్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పులి ప్రవీణ్, రవిరాజు, ఉపేందర్, డానియల్ తదితరులు పాల్గొన్నారు. अमर है जगजीवन राव, अमर है जगजीवन राव, अमर है जगजीवन राव, जगजीवन राव, जगजीवन राव आशयाలను जगजीवन राव आशयाలను जगजीवन राव आशयाలను పెన్నుమతోడు కొడతాయి అలా నిలబడి సంతకొచ్చి అంగాతి దెబ్బలం కొడతా చూద్దాం. అంత మీనేనే రాజ్యం అంతా కొట్టేటోళ్ళే వాళ్ళు. కొనసాగిద్దాం.